ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నామజపమే వినపడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో సంచలనమైన వార్త ఏమిటంటే తొలిసారిగా ఒక తెలుగు సినిమా దాదాపు 40 దేశాల్లో విడుదలవుతోంది. ఇప్పటికీ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుపుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా యుఎస్, యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బిజినెస్ మాత్రం ఈ దేశాలతో పాటు ఆఫ్రికన్ మరియు యూరోపియన్ ఖండాలకు కూడా విస్తరించింది. ఆఫ్రికన్ విభాగంలో దక్షిణాఫ్రికా, జాంబియా, టాంజానియా, ఎథియోపియా, ఉగాండా, కెన్యా, నైజీరియా ప్రాంతాలలో విడుదల కానుండగా మిడిల్ ఈస్ట్లో యుఏఈ, కువైట్, మస్కట్, బహ్రైన్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, జోర్డాన్ వంటి ప్రాంతాలలో విడుదలవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు తోడు ఆసియాలోని సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, జపాన్ దేశాలలో సర్దార్ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే యూరోప్లో జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, యూకేలలో సందడి చేరుండగా నార్త్ అమెరికాలో యుఎస్ఏ, కెనడా దేశాలలో సర్దార్ రాక కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇన్ని దేశాల్లో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రం సర్దార్ కావడం విశేషం. చూడబోతుంటే ఆడియో విడుదలకు ముందు నుండే ఈసారి పవన్ మేనియా ప్రారంభమైనట్లు కనబడుతోంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.